హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను చేయబోయేది ముందుగా క్యాబేజీ మంచూరియన్. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ముందుగా క్యాబేజీని అయితే సన్నగా తరిగేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కారం, అలాగే కొంచెం టీ సాల్ట్, కొద్దిగా టీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. టీ సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కార్న్ఫ్లోరు, మైదా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం మైదా, కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం అంతా మంచిగా మనకు కలిసేంతవరకు మిక్స్ చేసిన తర్వాత కొంచెం కలర్ ఫుడ్ అయితే దానిలో యాడ్ చేయాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. గట్టిగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు ఫ్రెండ్స్, కొంచెం అయితే సరిపోద్ది. క్యాబేజీలో ఎలాగో వాటర్ వస్తాయి కాబట్టి మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాక ఇలా చిన్న చిన్న బాల్స్లో అయితే అన్నీ చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో అయితే ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం కూడా ఈవెన్గా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి క్రాస్గా కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, తర్వాత సోయా సాసు, అలాగే టమాటో సాసు, చిల్లీ సాసు వేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా మంచిగా అంతా. తర్వాత కొన్ని కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలి దాంట్లో. అవి మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటామే. ఫైనలీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, బాగా వచ్చింది అనమాట. సర్వింగ్కి పైన ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా, లెమన్ పిండుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై